అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు. రేపు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఈ కేసు వెలుగులోకి రాగానే అమెరికాకు వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లోని సిట్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు ప్రభాకర్ రావు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మనం చూస్తున్నాం ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. రేపు ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఎస్ఐబి మాజీ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక రేపు సిట్ అధికారుల ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రభాకర్ రావు ఈ రోజు మరి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో రేపు మరి సిట్ విచారణకు హాజరవుతారా లేదనేది మాత్రం సందిగ్ధత అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు ప్రభాకర్ రావుకి ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు నాంపల్లి కోర్టు ఎన్విడబ్ల్యూ వారెంట్ కూడా జారీ చేసింది. కాబట్టి లుకౌట్ నోటీసుల నేపథ్యంలో ఇమిగ్రేషన్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రభాకర్ ని ఆపివేశారు. ప్రస్తుతం ఇమిగ్రేషన్ కార్యాలయంలోనే ప్రభాకర్ ఉన్నారు. విచారణ అధికారి నుంచి లైన్ క్లియరెన్స్ రావడంతో ప్రభాకర్ రావు సంబంధించిన విషయం బయటికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని రేపు సిట్ విచారణ హాజరైన తర్వాత మరి ఇలాంటి విషయాలు పొందుపరుస్తారు. డైరెక్ట్ గా మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సిట్ కార్యాలయానికి తరలిస్తారా లేదా ప్రభాకర్ రావుని ఇంటికి వదిలిపెడతారా అనేది కూడా చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇమిగ్రేషన్ కార్యాలయంలో ప్రభాకర్ రావు ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అటు సిట్ అధికారులు కూడా చేరుకున్నారు. మరి కాసేపులోనే సిట్ అధికారుల ఆధ్వర్యంలో ప్రభాకర్ రావు ఇంటికి చేరుకుంటారా లేదా డైరెక్ట్ గా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి చేరుకుంటారనేది మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. రేపు విచారణకు హాజరవుతారా లేదా డైరెక్ట్ ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయానికి తరలిస్తారనేది కూడా మరి కాసేపులో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ప్రభాకర్ రావు పై ఆరోపణలు నిలబడుతున్నాయి. ఎందుకంటే ప్రభాకర్ రావు వస్తేనే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా గతంలోనే సిటీ అధికారులు చెప్పారు. ఇందులో చాలా మంది అధికారులు అరెస్ట్ చేశారు. తిరుపతి అన్న, భుజంగరావు, రాధాకృష్ణ వీరందరూ కూడా అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ప్రభాకర్ రావుని కూడా పూర్తిగా సిటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అంటే సునీల్, ఎప్పుడైనా సరే విచారణ అయితే ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుందన్నమాట. సో సిట్ అధికారులు ఈ నేపథ్యంలో ఏ కోణంలో అతన్ని విచారించే అవకాశం ఉంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి ప్రభాకర్ రావుపై అనేక ఆరోపణలు వినబడుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు అని అనేక సార్లు కూడా రేవంత్ రెడ్డి బహిరంగంగా అనేక మీటింగ్ లో ప్రస్తావించారు. ప్రభాకర్ రావు ఎక్కడున్నా కూడా హైదరాబాద్ ఖచ్చితంగా తన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బయటికి తీసుకొస్తామని గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం గతంలో చూసాం. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఎట్టకేలకు హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఇమిగ్రేషన్ కార్యాలయంలో ప్రభాకర్ రావు ఉన్నారు. మరి కాసేపులోనే ఇమిగ్రేషన్ కార్యాలయం నుంచి సిట్ అధికారులు అక్కడ చేరుకుని అతను డైరెక్ట్ గా మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలిస్తారా లేదా డైరెక్ట్ గా తన నివాసాన్ని తరలిస్తారని మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ రావుని విచారిస్తేనే పూర్తిగా ఈ కేసు ఒక వెలికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో తిరుపతి అన్నని అరెస్ట్ చేశారు, భుజంగరావుని అరెస్ట్ చేశారు, రాధాకృష్ణ అరెస్ట్ చేశారు, ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. కాబట్టి వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని మరొకసారి ప్రభాకర్ రావుని కూడా అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్డిస్టుల ధ్వంసం కావచ్చు, ఎస్ఐబి కార్యాలయంలో చేసినటువంటి కొన్ని ఎవిడెన్స్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధం చేశారు. కాబట్టి వాటి వెనక అసలు సూత్రధారి, పాత్రధారి మొత్తం ప్రభాకర్ రావు అని కూడా ఆరోపణలు వినబడతాయి. కాబట్టి ఈ ప్రభాకర్ రావుని విచారిస్తేనే ఈ కేసులో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అటు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు విచారణకు మరి ప్రభాకర్ రావు హాజరైన తర్వాత అతను అరెస్ట్ చేస్తారా లేదని కూడా క్లారిటీ వచ్చే అవకాశం. థ్యాంక్ యూ సునీల్.